ఉద్యోగమేళ ప్రాంగణ నియామకాలు గత 5 ఏళ్లుగా ఏపీలో ఎక్కడా వినిపించని పదాలు ఇవి. ఉపాధి కోసం యువత ఊరు విడిచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్లి సొంతంగానే పని వెతుక్కోవాల్సి వచ్చింది. ఇంజనీరింగ్ డిగ్రీ పట్టాలు పొందినా ఉద్యోగాలు ఇచ్చేవారు లేక నిరుద్యోగులుగానే మిగిలిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రాంగణ నియామకాల్లో కదలిక వచ్చింది. దీంతో విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాలలో నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్మెంట్కు వందలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాలలో ఎంఎన్సీ సంస్థ జెన్ఫాక్ట్ నిర్వహించిన ప్రాంగణ నియామకాలకు విశేష స్పందన లభించింది. వందలాది మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాన్ ఐటీ పోస్టులకు నిర్వహించిన ఆన్లైన్ పరీక్షలు, రాత పరీక్షలకు మంచి స్పందన కనిపించింది. ఎన్ఆర్టీ విభాగం, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నియామక ప్రక్రియ అభ్యర్థుల్లో కొత్త ఆశలు రేకెత్తించింది. సుమారు 350 మందికి పైగా విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా వీరందరికీ ఆన్లైన్ ఇంటర్వ్యూలు, రాత పరీక్షల ద్వారా సామర్థ్యాలను లెక్కించారు. ప్రతిభ చూపిన వారికి నియామక పత్రాలు అందించనున్నారు. నాన్ ఐటీ సెక్టార్లో పోస్టులకు ఈ ప్రాంగణ నియామకాలు చేపట్టారు. ఒక్కసారిగా పరీక్షలు, ఇంటర్వ్యూలు అనేసరికి అభ్యర్థుల్లో సరికొత్త ఉత్సాహం కనిపించింది. ఫస్ట్ రౌండ్ వచ్చేసి లింక్ సెండ్ చేశారు. వాళ్ళు ఆన్లైన్లో ఇంటర్వ్యూ జరిగింది. ఇది ఆన్లైన్ ఇంటర్వ్యూలో సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగారు. ఫైనల్గా విజయవాడకి 5 years తర్వాత కంపెనీస్ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. ఇదే ఫస్ట్ కంపెనీ అంట రావడం. హోప్ ఉంది. బాగానే ఇంటర్వ్యూ అటెండ్ చేశాము. హ్యాపీగానే అనిపిస్తుంది. ఫస్ట్ కదా, చూద్దాం ఇంకా బెస్ట్ కంపెనీస్ ఏమైనా వస్తాయేమో చూద్దాం. జెన్పాట్ కంపెనీతో కొలాబరేట్ వాకింగ్ డ్రైవ్ పెట్టారు. వాళ్ళు చెప్పారు ఇలా కంపెనీలో ఏ రోల్ ఇస్తున్నారు అంటే వాయిస్ రోల్, నాన్ వాయిస్ రోల్ అండ్ ఇన్ కంటెంట్ మోడరేటర్ అండ్ వాయిస్ ప్రాసెస్ కస్టమర్ సపోర్ట్ అని 2 roles ఇచ్చారు. అందులో వాయిస్ అండ్ నాన్ వాయిస్ అని 2 ఉంటాయి. అట్లా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశారు. శాలరీ ఎంత ఉండిద్ది మొత్తం చెప్పాక జూమ్ మీటింగ్ కండక్ట్ చేశారు. లైక్ ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. దాదాపు 5 ఏళ్ల తర్వాత ఏపీ ఎన్ఆర్టీ, ఏపీఎస్డీసీ విభాగాలు సంయుక్తంగా ఈ ప్రాంగణ నియామకాలు చేపట్టాయి. ఇంగ్లీష్ భాషపై పట్టు, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలకు ఇంటర్వ్యూలో ప్రాధాన్యమిచ్చారు. ఈ దశలోనే అభ్యర్థులు ప్రాంగణ నియామకాలకు కసరత్తు చేయాలని నిపుణులు చెబుతున్నారు. కొత్త ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక జెన్పాక్ట్ అనే ఎంఎన్సీ భారతదేశం మొత్తంలో వాళ్ళకి 1,31,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు విజయవాడలో ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెట్టారు. వాళ్ళని టు గెట్ దెమ్ హియర్, వాళ్ళని ఇక్కడ తీసుకురావడానికి ఈ జాబ్ డ్రైవ్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఇప్పుడు 2022, 23 అండ్ 24 year పాస్ అవుట్స్ ఇంజనీరింగ్ కానీ లేకపోతే ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళని తీసుకొని ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఎనీ కార్పొరేట్ ఇంటర్వ్యూ జెన్పాక్ట్ కంపెనీ వాళ్ళు ఎవరు ఇక్కడ లేకుండా ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. సో స్టూడెంట్స్ అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ ఒక చోటకి పిలవడం జరిగింది. వాళ్ళకి ఆపర్చునిటీ గురించి బ్రీఫ్ చేసి వాళ్ళకి జూమ్ లింక్స్లో ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యాయి ఇన్ బ్రేక్అవుట్ రూమ్స్. సో ఇప్పుడు కానీ వీళ్ళకి మనం ఈ రిక్వైర్మెంట్ కానీ ఫిల్ చేస్తే 1,500 ఇచ్చారు మనకు టార్గెట్. ఇన్ ద నెక్స్ట్ 15 days అన్ని డిస్ట్రిక్ట్స్లో వీఆర్ కలెక్టింగ్ డేటా. ప్రస్తుతం 13,000 మంది రిజిస్టర్ అయ్యారు అండ్ వీఆర్ టేకింగ్ సపోర్ట్ ఆఫ్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్. ఇది కానీ మనం సక్సెస్ఫుల్గా చేయగలిగితే వెరీ సూన్ విల్ హ్యావ్ జెన్పాక్ట్ ఆఫీస్ ఇన్ విజయవాడ. రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ స్కిల్ హబ్స్ అనేవి ప్రతి నియోజకవర్గానికి ఒక స్కిల్ హబ్ ఉందండి. మీరు ఎవరైతే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారో మీకున్న ఏదైతే అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్లో ఉందో మా స్కిల్ హబ్ ఉంది. అక్కడికి వెళ్ళి మీరు మీ పేరు రిజిస్టర్ చేసుకున్నట్టయితే ప్రతి స్కిల్ హబ్లో కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ స్కిల్ కమ్యూనికేషన్ క్లాసెస్ జరిగించాలనుకుంటున్నారో మీరు అక్కడికి వచ్చి రిజిస్టర్ చేసుకోండి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో రాష్ట్రంలో పరిస్థితులన్నీ మారిపోయాయి. వివిధ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు తరలి రావడంతో పాటు మరికొన్ని సంస్థలు విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నాయి. దీంతో కళాశాలల్లో మళ్లీ ప్రాంగణ నియామకాలు జోరందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ కూడా ఈ దిశగా శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.